నేను ఎప్పటికీ నిన్ను క్షమించను. ఆ డాలీ ఎక్కడికి వెళ్ళావమ్మా? చావడం కోసం అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఆలోచించాను, మిమ్మల్ని చంపిన తర్వాత చేస్తాను. ఇక్కడ చూడమ్మా, నువ్వు ఇలాగంతా ఏం మాట్లాడకూడదు. తప్పు? మీకన్నా పెద్దవాడిని పెళ్లి చేసుకోవడం మీకు తప్పుగా అనిపించలేదా నాన్న? మా అమ్మ చనిపోయిన తర్వాత ఈవిని నాకు పెంపుడు తల్లిగా తీసుకొచ్చారు. ఏంటి, డ్రింక్ చేసి వచ్చావా? అవును, నేను తాగాను. డైలీ తాగొస్తాను. మీరేం టెన్షన్ అవ్వకర్లేదు. ఇదే మీ డబ్బులు కాదు, మా అమ్మ డబ్బులు ఇవి. నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. ఇలా చూడండి నాన్న, నాకిప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. నాకు ఏది మంచిది ఏది చెడనేది నాకు బాగా తెలుసు, అర్థమైందా? అండ్ ప్లీజ్ యు బోత్ యువర్ ఎంజాయ్ లైఫ్ అండ్ ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్. లేదమ్మా, లేదు. నేను చెప్పేది విను డాలీ. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. చెప్పేది విను విను. అక్క, డాలీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నువ్వా? నా అందమైన నువ్వెలా లోపలికి వచ్చావు? నువ్వు నా బెడ్రూమ్లో ఏం చేస్తున్నావు? నిన్ను మా బావగారు పనిలోంచి తీసేశారు కదా. ఏం చేయగలను? నువ్వు లేకుండా నేను ఉండలేను కదా. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ గురించి మా బావగారితో మంచిగానే చెప్పాను. ఈ పాటికి నువ్వు జైల్లోకి వెళ్ళి కంపెనీ లెక్క పెట్టుకుంటుంటావు. నీకింకా తెలియలేదు. నీ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. మీ మామయ్య గారిని ఏదో ఒక రోజు కొట్టేస్తాను. దానికోసం నేను ఏం కావాలన్నా చేస్తాను. నిజంగానా? సరే అడుగు. ఇక్కడ ఎవరైనా చూడకముందే నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి. సరే బుజ్జి, సరే. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ వెళ్ళిపో. ఓకే. చెప్పు బ్రో. రేపు వచ్చేస్తుంది. లేదు లేదు, కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది బ్రో. లేదు లేదు, అలా అంతా ఏం లేదు బ్రో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చూసి నడవండి మేడం. చూసి నడవక ఇంకేం చేస్తాను బాస్? బాస్ కాదు, రోని. ఐఎమ్ డార్లింగ్. నైస్ నేమ్. నేను విషయం చెప్పనా? నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, ఇంకా ఒంటరిగా కూడా ఉన్నావు. ఈ సమయంలో నీతో ఎవరైనా తప్పుగా కూడా నడుచుకోవచ్చు. నువ్వు నాతో రా, నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. నాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. నాకు ఆ ఇల్లు అంటే విరక్తి చెందింది, మా అమ్మని కూడా. అందుకే నేను ఈ టైంలో ఇలా తిరుగుతూ ఉన్నా. ప్లీజ్ ఈనఫ్. ఆల్రెడీ మీరు చాలా హైలో ఉన్నారు. ఇల్లు ఎక్కడో చెప్పండి, డ్రాప్ చేస్తాను. నాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. మొదలు పెడదాం. అక్క, నేనేం చెప్తున్నానంటే అమ్మని చూడ్డానికి ఊరికెళ్తాను, సరేనా? ఇలా చెప్తున్నందుకు నీకు సిగ్గుగా లేదు? డాలీ ఇంకా ఇంటికి రాలేదు, నువ్వేమో ఊరికి వెళ్దాం అంటున్నావేంటి? ఇక్కడ జరిగే అన్ని తప్పులకి నేనే కారణం సోనియా. నిన్ను నేను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నా కూతురు ఇలా మారేది కాదు. మీరేదో చెయ్యండి. ఎవర్రా నువ్వు? నేను మత్తులో ఉన్నప్పుడు నన్నేం చేశావు? ఏమనుకున్నావా? అదే, నిన్ను చంపకుండా వదిలేను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద. నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు చెయ్యి డార్లింగ్. దానికన్నా ముందు చూడు.
చూసావా, ఇదే నీ వీడియో. నువ్వు ఏవైనా చెప్పు డార్లింగ్, నువ్వు భలే సెక్సీగా ఉన్నావే. అయ్యో నిజంగా చెప్తున్నాను, మంచి పీసే నీది. ప్లీజ్ దాన్ని డిలీట్ చేసేయండి. మీరేం అడిగినా సరే నేను ఇస్తాను. డోంట్ వరీ, డైలీ రావాల్సిందే. అలాగే ఇంకొకటి, ఇది కాకుండా నాకు డిమాండ్ ఉంది. టెన్షన్ పడకు, నీకేం కాదులే. డైలీ నైట్ నా కోసం ఒక 1 hour స్పెండ్ చేసుకో. డాలీ బంగారం, డాలీ, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి అంటూ చూసొస్తాను. అరే డాలీ బంగారం, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? బ్రతికే కన్నా చావడమే మేలు. బావా, మీరు టెన్షన్ అవ్వకండి. బై ద వే బావా, మీరు రోహిత్ గురించి ఏమనుకుంటున్నారు? వాడి గురించి నువ్వు అసలు తలుచుకోకూడదు అనుకుంటున్నా. నేనేంట్రా నా కూతురు ఇలాగైపోయింది అని అనుకుంటున్నా. నువ్వు ఆ వెధవ గురించి మాట్లాడుతున్నావేంటి? నువ్వు అన్నావనే ఒక కారణంతోనే వాడిని నా కంపెనీకి మేనేజర్ని చేశాను. ఆ వెధవనాయాలు మన కంపెనీ డబ్బు ఎంత దొంగిలించాడో తెలుసా? నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాడు చాలా జాలీగా తిరుగుతున్నాడు. నువ్వు మట్టికి లేకపోతే ఈ పాటికి వాడు జైల్లో సువ్వలు లెక్క పెట్టేవాడు. అర్థమైందా? నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. నేనే డాలి ఇలాగ అయిపోయిందేంటని అనుకుంటే ఈ టెన్షన్లన్నీ ఎప్పుడు తీరుతాయో అర్థం కాలేదు.